Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. పటక్కన బట్టలు అడక్కన దారిపోయింది ఏడిపోయిందో ఏటో ఏంటి పావా ఆ నూతులో ఉందరా అయ్యి బాబా దాని కూరలు కూడా తినేదండి అమ్మ పాలు ఇవ్వట్లేదు. ఊరుకోండి ఏదో కాగోల ఈ వయసులో కూడా అమ్మగారు పాలు ఇస్తారైతే వెళ్తాగడే ఉండే ఏమే దీనికి పాలు ఇవ్వట్లేదంటే ఇవ్వడానికి ఇంట్లో ఒక్క పాలు చుక్క కూడా లేదు. ఏవా పొద్దుటి నుంచి అడుగుతుంటే నాకు కాఫీ లేదంటావు దీనికి పాలు లేవంటావు ఏమైంది పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి ఎరా పాలు ఇవ్వలేదంటే ఎలాగెత్తారండి డబ్బులు ఇవ్వకుండాను డబ్బులు లీటర్ 15 రూపాయలండి అలా కాదు కానీ పావులా తగ్గించుకోరా నీ అబ్బా నా గేదె పాలు నాకు పితకడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వాలరా మీ గేదె పాలు కాదండి మా గేదె పాలు పితకనాకే మీ గేదె పాలా ఓయ్ మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి. ఒసేయ్ ఉతికేవాడివే బట్టలు నువ్వు పట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానం కదా. ఎక్కడికి బట్టలు ఎట్టుకెళ్తున్నావు నీకు పద్దగా పట్టుకొని ఉన్నాం గారు ఏదో కొబ్బరికాయలు నువ్వు అటుపో ఏకాలో చూస్తున్నావు నడిపోతే టాక్టర్ నువ్వు వేసిపో ఆగిపోరా ఆగిపో ఆగిపో తప్పకని ఏదో న్యూసెన్స్ దానికి పీస్ఫుల్ గా ఉండవురా నాకు ఇదో టెన్షన్ ఎదగకుండా సరిగ్గా కొట్టుకోదు ఆగిపోతే ఆగిపోదు. ఇది కొబ్బరి బొండం ఇది ఎలకల మందు మంచి కాంబినేషన్ సలవ చేస్తుంది. ఆగండి ఆకలిది బట్టలు పట్టుకుపోయిందని విషయం తాగి చేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయో చెప్పి ఆ తర్వాత తాగి చావండి. నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా ఇది నేను తాగి చావడానికి కాదే దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నాన్న ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. తాగితే చేస్తావా? మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి నేను దానికి బొండమిస్తాయి అది తాగుతాయి అప్పుడు దాని నోట్లోంచి నురగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురగాలు దేశం డాన్స్ చాలా ఇంకెళ్ళనే డాన్స్ చేసి అలసిపోయావు ఎందా ఏంటది? ఇదికేవాడి పాలు అన్నావుగా కొంపలో ఒక పాలు చుక్క కూడా లేదు అందుకే బొండం చెలిపి తెచ్చాను తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. నేను గెస్ట్ ఏంట్రా తోడి వెదవా నన్ను దెయ్యం ఉంటావురా సన్నాసి వెదవా పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల మంది ఏమైనా కలిపా? బాబు నీకెళ్ళి తెలిసిపోయింది. అంకుల్ దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అబ్బే ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో నీ పేరేంటి? శ్రీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అబ్బే ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? లచ్చారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 చూడు కాంచనమాల ఈ కొబ్బరి బొండ ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? ఇందులో మందు కలిపేయండి. ఎల్లక్కల ముందు పొరపాటు పందరం పోయి టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను మీ కర్ర పెట్టుకుంటాను మీ బెల్ట్ పెట్టుకుంటాను ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాల కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవరికి ఇవ్వకండి. మీరే తాగి ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని. ఈ బొండం ఎవరో తాగదు బయట పారేద్దాం. చూసారా శేఖరు అందరూ ఎలకల మంది కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి భయం ఎందుకు అంటున్నానండి. అవును నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాయలున్నా ఉన్నాయి.
ఇంట్లో కొంకుడికి లేవే బాబు ఎస్ఐ గారు పూర్తిగా పని చేశారు నా కడుపు మీద తల్లి చిన్న కక్కించేయండి బాబు నేను చచ్చిపోదాం కడుపు నువ్వు తాగింది ఎలకల మంది కాదు పందారు నీళ్ళు అవును దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే అర్థమైందా? గీతలు తొక్కిస్తున్నావు. నేనేం తొక్కట్లేదు. తొక్కట్లేదే అమ్మంటే నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే అదిగా దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను. ఏటే మరి కులిపీకి లేదా కొట్టరాటే అమ్మాయి గారు కొట్టండి రాసుకుంటాను. నేను ఒంటి మీద చెయ్యేసావో నీ పీక కొరగెత్తాను. ఇదిగమ్మా జీడిపప్పు వేసి ఉప్మా. ఇంకా ఎక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు పోసేదాలాగా టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్రావని తెలీదా? వెళ్ళా. ఏంటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదానిలా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ నా చీరలు లంగాలు కూడా ఉతకాలి. మరి ఏమండి ఆగిపో అంతే. నీకు ఆ పంచేట్రా దానికి అంచేటి. నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? చంపేస్తానరే. రేపటి నుంచి తుండుగుడ్డ తుండుగుడ్డ కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా. ఏం చూసుకున్నా నీకు పోజు. నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటా. నీ 500 ఎకరాలు నా 500 ఎకరాలు చంపేస్తాను రే. ఎస్ఐ భయంకర్ని పీలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోవాలనుకున్నా. నేను ఎస్పీ భయం కనిపిస్తా. అచ్చా గట్లొస్తున్నావు. అయ్యో ఇలా మార్చేసిన అవు గట్టనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. కోరమీసం వీరదాస ఆడేవాడు మా బావా ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు పెరుక్కుని తింటాడు. ఎక్కడా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా. నేను బాత్రూమ్కి వెళ్తున్నా. వీరదాసు బావా నువ్వు కూటుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు? ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే. నాకు విషం కలిపి తాగించబోయాడు. ఎదవ చివరికి ఆడే తాగేసాడు. తను ఎదవాకి ఎదవా దాని ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మాటలు చేసావు. నేను కావాలి కావాలంటే నా కోసం ఒక్క మాటలు చేయలేవా? జైలు అసలు కోరికొచ్చాయి. ఈ అప్పల కొండగాడి బొర్ర పంతో కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిసా పొడిచి ఇట్లు నీ బరదలు ఓరలా 500 ఎకరాల పొలం అరెకరం మేము పెడుతున్నాం. అప్పలకొండ దారికి సాపు. ఇక ముయ్. మనం చదివినట్టు దానికి తెలీదు. 3000 అది ఏటన్నా అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా ఇది వెళ్తే అబ్బాయి వేసిరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా నేను వేసేస్తాను. ఏడ చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపోయి మీరు కథలు కూడా మోపు చేయొద్దు. సరిగుడ్డు వేసి తొంగండి. అదేసేమంటే నిన్నేసేస్తాను రా.
అప్పుడు రా. ఏంటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? మర్డర్స్ ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తొలుగురారా అన్న కూడా చంపేయడమేనా? తేగల మేనల్లోనా? రాజుగారా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారంటే భయంకరా నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఇక్కడైతే ఇంకెక్కడ ఉంటా? ఏంటి పురుటుకొచ్చావా? అయ్య బాబోయ్, పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు, నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు అన్నాడంటే. ఇదిగో అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఏమన్నావు? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. నువ్వే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవా. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ ముక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు లేదు. ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటే గుణపం? ఏడు గుణపం. అగో మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? చూడండి, ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఇలా వచ్చే హరి నారాయణు అది నా కదలక అది నారాయణు. ఏమాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి సూతులు ఎక్కడో కొట్టుకున్న వాళ్ళ మీదకి వెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నాడ? జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు, నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కోంపం జాగ్రత్త కనిపెట్టండి. అమ్మా, నేను ఆగను. అయితే నువ్వు లాగేసుకుంటావు. నేను దొరుకుతానేంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపెత్తను. బాయ్యా ఎవడాడు? ఇంకెవరో కోరమేసి ఎరదాస్ బాయా. ఆడెవడో నాకేం తెలుసు. పేపర్లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా. అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. ప్రాణం పోతే బయటకు వస్తుందటి. ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపులో కాదే, రావు గోపాలరావు టైపులో. తల్లి సిగదరగా 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు. ఎవరితో అప్పల నరసం వచ్చడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. గీ పోరేందిరో దీని దూకుడేందిరో, గీ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు రామ్ పండుని తీసుకొస్తా. ఇదేంట్రా ఇలా ఇరుక్కున్నా? వీడు మేనలుడు వస్తే మన పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో. ఆడు మేనలుడు ఎలా ఉంటాడో ఆడికి తెలీదు. ఇంతప్పుడు చూశాడు. ఆడిప్పుడు ఇంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో. పైగా ఆడి మేనలుడే వచ్చినా ఈడే కోరమేసి ఈరదాస్ అని చెప్పి అప్పల కూడా గడిచేది ఎరగొట్టించేస్తాను. బాబు నువ్వు పని చేయరా. నువ్వు ఆ మాట చెప్పాలేటి? నీకోసం నేను ఆ మాత్రం చేయనేటి? నేను వెళ్ళను మాత, వెళ్ళను. అఖండ కోకలపాలెం పైల్మానైన మా జనకులనే తోలనాడినాడుగా ఆ నా దుష్టమేనమామ. ఎంత మదమెంత కంట కావరం, ఎంత పొగరు. ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకొండని ఇంటితో సహా చుట్టి కట్టి నేల మట్టు పెట్టకుండా నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రాంపొండునే కాదు. చాలే నోర్మి. మీ నాన్న నాకు సౌతిని తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు. ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు. ఏడిశాడు పిసినారి ఎదవ.
పావలా పెట్టి ఉత్తరం రాశాడు గాని 10 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా? నేను అన్నాం. ఎల్లకి ఇక్కడ ఏం చేస్తావు? ఎదో నాటకాలు కుస్తీ పొట్లును. చూడు, అక్కడికి వెళితే చక్కగా వ్యవసాయంలో పెడతాడు. వాళ్ళు పొలం ఉంది నాన్న. అటులైన మీ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమ్మరించి మాకెన్ని వస్త్రములున్నాయో వీక్షించి మా ప్రయాణ యుక్తాయుక్తములు నిర్ణయించి ఎహని ఏదో బా సాపు పెట్టి సర్దుకు బయలుదేరి ముందు. అటులనే మాత. ఎవరాడే? ఒకవేళ నా మేనలు రాంపండి అంటవా? కొంపదీసి కోరమేసి ఏరదాసేమో. ఆడేనంటవా? అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను. నువ్వు వెళ్ళి ఆడవునో కాదో తెలుసుగా. అలాగే. ఆగా, ఎక్కడికి వెళ్తారా? ఇంటి అప్పలకొండ ఇంటికి. ఆడింటితో నీకేం పని? నన్ను నా బ్యాగ్ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడెందుకు పెట్టుకునేస్తాడు? నా మావ గనక. అంటే ఈడు రాంపండుగాడు అనమాట. ఈడే కోరమేసి ఈరదాస్ అని అప్పలకొండతో చెప్పి ఆడు రౌడీల చేత ఈ ఎరకొట్టించేసి ఇద్దరి మధ్యన ఫిట్టింగ్ పెట్టేసాం అనుకో. అయితే నువ్వు వాడు వేనడు అనమాట. అవును. అయితే కళ్ళు మూసుకొని దేవుడిని తెలుసుకో. ఎందుకు? మూసుకోమంటుంటే ఎందుకంటే మూసుకోమంటలా. ఏడీడు ఇంకా రాలేదిటి? ఏమిటో నా అనుమానమే నిజమైంది. ఆడు కోరమేసి ఈరదాసే. ఆడితే నీకంత ఆనందం ఎందుకురా? ఊరికలే మీతో నవ్వినా కోలే ఏడ్చినా కోలే. ముందు ఆడు సంగతి చూడండి. అయ్యి బాబోయ్. ఇక నేను కలుగు చేసుకోవాల్సిందే. అది అది ఇలా సొట్టోడు అనిపిస్తా, మగవాడు అనిపిస్తాం. వెళ్ళి సెతగొట్టే ఎగవని. మీ ఏలో సరే ఇవ్వండి. కొట్టేసుకుంటా ఎట్టుకో. ఎత్తండి ఏరుతారుగా. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? రౌడీలను కూడా చూడకుండా సిత కూడా ఎత్తనావు ఏంట్రా? ఏంటి కొడతావా? కొట్టు కొట్టు చూద్దాం. మీరు కొట్టాల్సింది నన్ను కదండి, ఆ అప్పలకొండ గారిని. మీకు ఏ పాత గొడవలు ఉన్నాయి కదా, అందుకని మిమ్మల్ని ఊరు రప్పించి ఆడు మనుషుల చేత కొట్టిస్తానండి. ఎదవ ఇంత కుట్ర పన్నాడా? ఎక్కడ రాడు? అప్పలకొండ గారు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నాన్న నీ అబ్బా. అప్పలకొండ, నువ్వింత ఏదో పని చేస్తావు అనుకోలేదురా. నువ్వు ఒక ఆడదానికే పుట్టావురా. నీకు ఈడొచ్చిన ఆడకూతురు ఉందిరా. ఆడదాని జీవితంతో ఆటలాడుకుంటావురా. నిన్ను ఊరు నడిబొట్లో ఎట్టి ఊరు తీసేయాలరా. వదలండి, ఇవాళ వీడంతా చూస్తా. ఊరుకోడే ఏదో వచ్చిన ఏదలా ఏదో కూతలు మీరును. ఈ మాటలన్నీ నేను అనేసాను అనుకుంటున్నాడా? మరి ఏ కలకల కత్తి కల్పిస్తున్నారు. ఎవర్రా? కోరమీసం ఈరదాసు.
అంటే మా బావ ఎరా దున్నేవాడిదే భూమి. బెల్టీకు అది మాత్రం పితికేవాడివే పాలంటూ మాకు పాలు సుక్క కూడా లేకుండా చేయలేదు. అందుకని కొబ్బరి బొండలో విషమేసి చంపేస్తావేటి? ఆ విషయం నాకు చెప్పలేదే. ఎరా ఈరదాసు పెళ్ళానే ఇసం కలిపి చంపేందుకు మగాడివిరా. ఆ బొండం తాగింది నేను. ఏమే అవునవును. నువ్వు బెల్ట్ తెచ్చుకో. 9 మటర్లు చేశాను రా. 9 నాకు ఈ పంది కొక్కులు ఉప్మా కూడా పెట్టలేదు బావా. ఏమ్మా ఏమీ తినకుండానే ఇదాయవా? ఎరా ఈరదాసు లేడీస్ నే కామెంట్స్ చేస్తావరా? చేస్తే మాత్రం బెల్ట్ తెచ్చుకోండి. అప్పుడే ఏమయ్యిందిర అప్పల కొండ, ఒప్పుకో వెందిర మొత్తం తప్పుల తండ. అప్పు ఒక్కట రెండ, అయ్యో అంతు లేకుండా చేశావు సిగ్గుపడకుండా, చాలే దించరా జెండా. దొరికింది నాకు చక్కనైన ఛాన్స్, వదిలేస్తే ఎట్టా అందుకోకుండా. అదిరేలా నీతో కొత్త టైపు డాన్స్ చేయిస్తా చూడు డండ డండ. అప్పుడే ఏమయ్యిందిర అప్పల కొండ, ఒప్పుకో వెందిర మొత్తం తప్పుల దండ. ఎళ్ళొస్తా సత్తిపండు. రావణాసురుడు లాంటి రాంపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? దుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాహిబ్ కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడో దేవుడా, గమ్ము రెండు పట్టమే ఆకలి నకలకలాడిపోతుందన్నాడు. దేవుడో దేవుడా. అండే బోజయ్య గారు, వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళలాగా ఉంటదే అన్నారు. తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదే నాన్న. అవును, నువ్వు చచ్చిపోయావు. ఏంటిదంతా? నేను చెప్పనగా. చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా సచ్చను. అవతల నా కళ్ళు ఎయిటింగు. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. మీ పాప మీరే పోతారు. రేవు దాటేశాం. రండి రండి. మీ నాన్నగారు కలెక్టర్ అంటగా, ఓ సంత మన గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా. నేను కలెక్టర్ కూతురునని నీకెవరు చెప్పారమ్మా? మా సత్తిపండు గారు వాడు చెప్పబట్టి నాకు తెలిసింది. వారిని చెవిలో తేగ సందమా పెట్టి తిప్ప వాడికి అబద్ధం చెప్పడరా? అది బాబోయ్, నువ్వు కలెక్టర్ గారు కూతురు అని అనవసరంగా రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ విషయం మా రాంపండు గారికి తెలిసిందంటే అవతల కొట్టి మా రాంపండు. నిన్నే పెళ్ళాడతా చూసావా? చూసానే దొంగ నా కోడి. నేను రేవు దాటలేనన్నావుగా. పండు దండ బొడ్లోనే ఉందా? పండు తీసి మొలతాడు కింద కట్టుకో. పండు వస్తానే టాటాయే. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. రాపండు గుడ్ బై. నా పేరుకి గేదెలు తిడతావరా? ఊరుకోండి. మీ పేరు గేదెలు తిడతాను. గేదెలు ఎక్కడా మీరెక్కడా? ఊరికనే పోతే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఎందుకో? ఎందుకంటే అవతల పెళ్ళోళ్ళు వచ్చి ఎలా అయిపోతే ఇల్లు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి. మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదండి. మీ కడుపును పుడితే నా కడుపును పుట్టాడు కదా. చంపేస్తున్నారే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారేటండి. అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి సిర్రెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది.
నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నామండి. ఊర్పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొరుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. మడమటేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరెట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల మొక్క. ఇందులో అగ్గిపేటలాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కులు పెట్టుకుంటాం ఏంటండి, అది అలాగే పడేసేయండి, అల్లుడి గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీతలకు పోదాం. ఈయన మా పాలేరు గారండి. అంటారండి, నా పేరు సొట్టానికి కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునేవాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పిలిచి ఎడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కూడా పట్టరా. ఊరుకోండి, వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే 2 బండలు ఏమంటారంటే, ఎన్ని బండలు లేవాలో నాకు తెలదా? పాలేరు మీరా? దొబ్బేయను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రష్టులు వస్తాయంటారు. ఇదే రాజమండ్రి నల్ల మందు సందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మందు సందులో ఓ రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్ల మందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు, రాజమండ్రి నల్ల మందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వదిలేయడం మరి వదిలేస్తాను ఈ అబ్బా. ఏయ్, ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్కడ కొబ్బరికాయలు దిగిపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు తీయాలి. ఏయ్, నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొట్టాది కూడా సంగతి నీకు తెలీదు. యారో, ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే, రైటే, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పల కూడా గడి. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మిడి అబ్బా, అన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ యదవకి వెనకమాల ఇలాంటి యదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పెరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? పోనీ మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్, చెవిటి పెరుగు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. నా మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గారిదా? బావగారు, బావగారు, బావగారు. నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి ఒక వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్ల మంది సందులోనే దొరుకుతుంది. పోని అక్కడి నుంచి తెప్పించిస్తాను, ముందు అది ఇవ్వండి. అయ్యో, ఆ చెవిటి వెధవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావా చెవుడా? నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దండి. సంబంధమా కుదిరినట్టురా, మెల్లిగా బొట్లో వేసాను. వీడి చెవిటి మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునురా బాబు, ఆడు మహాశివుడి పీనుగా పడు తినేసాడు రా. ఊరికని ఎదవాల బేగ సామాన్ సర్దుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలగొట్టును గుడి చేసుకొని కలుపు తీరలో పోదాం. కలుపు తీరకెళ్ళాల్సిన కారణం నాకేట్రా, గోసి కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో, కొండలోడి పెళ్ళం మీద బిందులోడి పెత్తనం లాగా ఊరోడి భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా? పాలైటం చూడండి. హాయ్ ఎవ్రీబడి. రేవుకి బండి పంపలేదు ఏమిటి అంకుల్? అంకుల ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీదట వింటావు. వేర్ ఇస్ మై బెడ్రూమ్? ఎవరు నువ్వు? ఆంటీ.
నేనెవరో నీ మొగుడికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఎన్నీళ్ళెట్టు. ఎన్నీళ్ళ ఒంటికి నూనె రాసి నలిగెట్టద్దు. ఎట్టుకో. ఏయ్ లోపల అడుగు పెట్టామంటే కాళ్ళు విరగ్గొడతాం. ఇక మీదట నీకంత లేదమ్మా. అంకల్ follow me. నా బ్యాగ్ అట్రా. బిల్ల లేకుండా ఉతికేసింది. అలా చూస్తా నిలబడతావుటే దాన్ని మెడబట్టి బయటికి గెంటి. ఆంటీ నలుగు పెడతానని రావేంటి? నిన్ను చంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో పప్పు ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిదే పొలం, ఉండేవాడిదే ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం రా దీనికి. ఊరుకోండి ఎదవ కూడా ఎదవాస్తేనే మొత్తం ఆస్తి మరి సంక్రాంతి నా పిల్లనే. పదండి మన కలుపుతో పోదాం. ఏయ్! ఇంకా ఆగిపోలేదులే అమ్మా, పదండి. అల్లా కా కసం ఆజా గురువా ఉపరాజా. అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో వాళ్ళకి ఎవరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఏదో టికెట్ ప్రోగ్రాం పెట్టొద్దంటాను. నువ్వు మొయ్యి. అమ్మో ఒరే ఆ సత్యపండుగ డేట్ వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తాన్రా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు. నూతిలో ఉండడని మాకు తెలుసు. అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు. కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా. ఓపెన్ చే అబ్బాయిలు దాంకా. రాయంత మెత్తగా ఉంది, ఎత్తటి రాళ్ళకాలం. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తి పండుగడు ఎక్కడైనా కనిపించాడా? ఎదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆడిని చంపి నేను చచ్చిపోతాను. అయ్యో ఎక్కడ ఎక్కడాడు? ఇతను ఉంటాడు, లేకపోతే ఇతను ఉంటాడు. ఆ నూతులో మాత్రం లేడు. అడుగు రాంపండి వస్తున్నాడు. అమ్మో బాబు బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే పని చేయి, నువ్వు కూడా నూతులో దాకో. నేను చూసుకుంటాను. అమ్మయ్యా చచ్చిపోండు రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎరా ఆ దుర్గడు గాడు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి.